వందనములు సూర్యచంద్ర వందనములు వందనములు వందనములో సూర్యచంద్ర వందనములో వందనములో వందనములు సూర్యచంద్ర వందనములు వందనములు వందనములో సూర్యచంద్ర వందనములో వందనములో పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా దూరమైతే నీ తమ్మోనికే దూరమా చూడనైతే నేనా దూరమైతే తమ్మోనికే దూరమార్గుడవాయి అపచారి నాయనా అడవి పాలు నిన్నో చేస్తే అపచారి నాయనా అడవి పాలు నిన్నో చేస్తే పాపకారి వాయినేనా నీ చాత్ముడా నాయనా నిన్ను విడిసి వస్తిరా తమ్మే నీ చాత్ముడా నాయనా నిన్ను విడిచి వస్తిరా తమ్మే ఎండి కొండ శంకరుడు ఎడవ ప్రేమల తమ్మే వెండి కొండ శంకరుడు ఎడవ ప్రేమల తమ్మే ఇప్పుడు అది వచ్చిండు చూడు చూడు అమ్మాయి శంకరుడు పాపిష్టి కుసుమా గాంధీ పరగమరలా తమ్మే పాపిష్టి కుసుమా గాంధీ పాపిష్టి కుసుమా గాంధీ మత్తు మందులు నాకు పెట్టే మరి పింఛనురా తమ్మే మత్తు మందులు నాకు పెట్టే మరి పింఛనురా తమ్మే మత్తు మందులు నాకు పెట్టే రామ పల్లె మరవతావే రంజానే
సేవక ఇంతకు ముందు ఆ బోయిలు వచ్చి అడిగినారు కదా. అవును కదా, తెలియదని చెప్పినాము. అవును. మా తమ్ముడు ఎన్ని బాధలు పడుతున్నాడో వాళ్ళ మాటలు వింటుంటే మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపిస్తున్నది. ఆ బోయిలను మళ్ళీసారి పిలిపిస్తే మా దగ్గర తమ్ముడు వాళ్ళ దగ్గర తమ్ముడు ఉన్నాడేమో అడుగుదాం కదా. సరే, అదే విధంగా వచ్చే పిలుస్తాను. రాజా ఇప్పుడు యాదికి వస్తుందా? కొంచెం యాదికి వచ్చింది, మా తమ్ముడు ఉన్నాడు కదా. లేదంటే కదా రాజా, అప్పుడు ఆ కుసుమగాంధీ మత్తులో ఉండి నాకు తెలియలేకపోయింది కదా. జాగిరంజనయ సామ్లా వారికి నాకు తోడు ఉన్నాడయ్యా, ఓ గొల్లారా నాకు తోడు ఉన్నాడయ్యా, ఓ గొల్లారా నాకు తోడు ఉన్నారయ్యా, ఓ గొల్లారా నాకు తోడు ఉన్నాడయ్యా, ఓ గొల్లారా నాకు తోడు ఉన్నారయ్యా. మా తమ్ముని జాడాలు ఏవో ఎక్కడైనా వెలసినాయా, మా తమ్ముని జాడాలు ఏవో ఎక్కడైనా వెలసినాయా, మా తమ్ముని జాడాలు వేగో ఎక్కడైనా వెలసినాయా, మా తమ్ముని జాడాలు ఏవో ఎక్కడైనా వెలసినారా, మా తమ్ముని జాడాలు లేరా. జాగ్రత్తగా ఆసాంలా వారికి ఓ బోయిల్లారా, రాజా నాకు మొత్తం యాదికొచ్చినది కానీ మా తమ్ముడు జాడలు కనిపిస్తలేవు, మీ దగ్గర ఉంటే చెప్పుమి కదా. అలాగే తెలుపుతాను రాజా. జయ కమలారి తమ్ముని పేరు నాతో నీలపో రాజా, మీ తమ్ముని పేరు నాతో నీలపో రాజా, మీ తమ్ముని పేరు ఏమే, నాతో నీలపో రాజా, మీ తమ్ముని పేరు నాతో నీలపో రాజా, మీ తమ్ముని పేరు ఏమే, సందేహమును లేక సరగుణాలకు రాజా, సందేహమును లేక సరగోనాలపో బాలా చల్లయాములో లేక సరగుణాలకు రాజా, సందేహమును లేక రఘునాలపో బాలా చల్లయాములో లేక. రాజగారు ఏమి మీ తమ్ముడు పేరు తెలుపు కదా మాకు. అదే విధంగా తెలుపుతాను. జాగిరంజనయ ఆసాంలా వారికి తప్పక నేను తెలిపేదాను, ఓ గొల్లారా తప్పక నేను తెలిపేదాను, ఓ గొల్లారా తప్పక నేను తెలిపేదాను, ఓ గొల్లారా తప్పక నేను తెలిపేదాను, తొమ్మిది రేఖలు గల్లా చంద్రుడు బయలురా, తొమ్మిది రేఖలు గల్లా చంద్రుడు బయలురా, తొమ్మిది రేఖలు గల్లా చంద్రుడు బయలురా, తొమ్మిది రేఖలు గల్లా తొమ్మిది రేఖలు గల్లా. జాగిరంజనయ ఆసాంలా వారికి ఓ బోయిల్లారా, రాజా మా తమ్ముని పేరు మాత్రము చంద్రుడు అంటారు. ఆ. ఇదిగో నాకు 12 కిరణాలు ఉన్నట్టుగా మా తమ్మునికి 9 కిరణాలు ఉంటాయి. సీఎం నాలాగానే ఉంటాడు కదా. 9 ఉంటాయా? అవును. జయ సంలాకి అటులైతే మాధురంట వచ్చడా సూర్య రాజా, 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 అటులైతే మాధురంట. ఆ గోరాపురమునకు గోరామ సూర్య రాజా, గోరాపురమునకు గోరామ రాజా రాజా, గోరాపురమునకు గోరామ రాజా వర్య, గోరాపురమునకు గోరామ రాజా వర్య, గోరాపురమునకు. జయ రాజావారికి. ఓ రాజా గారు, ఏమి అట్లయితే మీ తమ్ముడు మా దగ్గర ఉన్న అనుమానం ఉన్నదా నీకు? అవును. అట్లయితే మాతో నడు కదా మరి. జాగిరంజనయ ఆసాంలా వారికి మీ వద్ద ఉన్నాడయ్యా, నాకైనా తెలుపాడయ్యా,
పోయిల్లారా ఓ రాజా మీ దగ్గర ఇట్లా మా తమ్ముడు ఉన్నట్టయితే ఈ కుర్చీని దిగి మీ ఎంబట వస్తాను కదా నేను. అలాగే వస్తావు రాజా. అవును. మా వద్ద ఉన్నాడయ్యా ఈ చిన్ని చంద్రుడయ్యా, మా వద్ద ఉన్నాడయ్యా ఈ చిన్ని చంద్రుడయ్యా, మా వద్ద ఉన్నాడయ్యా మీ చిన్ని చంద్రుడయ్యా, మా వద్ద ఉన్నాడయ్యా ఈ చిన్ని చంద్రుడయ్యా, మా వద్ద ఉన్నాడయ్యా. ధరణియే నాగో పల్లె రామోదర సేరాడో, ధరణియే రామో పల్లె రామోదర సేరాడో, ధరణియే రామో పల్లె దామోదర సేరాడో, ధరణియే రామో పల్లె రామోదర సేరాడో, ధరణియే రామో పల్లె మరనాడి రంజారేలా మదిలో నార సేరాడో, 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 మరనాడి రంజారేలా. ఓ రాజగారు మీ తమ్ముడైతే మా వద్దనే ఉన్నాడు కానీ పోదాం మరి. అదే విధంగా పోదాము, చాలా సంతోషం కదా. జాయిరంజనీయ సామలావరికి మా దేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా ఆ కైలాసవాస మమ్మో కరుణించగరా. జాయిరంజనీయ సామలావరికి. ఓ రాజావారు ఇదే అవును, ఇతనే మా తమ్ముడు. తమ్ముడు ఇక్కడ రారు కదా అన్నయ్య 10,000 వందనములు కదా. చల్లగా వరదిల్లి మీ జాగిరంజనేలా సామ్లారికి వందనములు వందనములు వందనములే వందనాలు వందనములు వందనములు వందనములే వందనాలు వందనములు వందనములు వందములది వింజే నన్ను వదరించువే అన్నాడారు, వందములది వింజే నన్ను వదరించువే అన్నాడారు, వందములది వింజే నన్ను జాగ్రత్త సామ్రాజ్ఞి. ఓ అన్నయ్య ఎన్ని రోజులు అవుతుందన్నయ్య నన్ను దీవించున్నారా? చల్లగా వరదిల్లి మీ కదా. జాయిరంజనీయ సామలావరికి వరదిల్లు చంద్రవాణివో వరదిల్లు నీలోనా వరదిల్లు చంద్రవాణివో వరదిల్లు రజనీలోనా వరదిల్లు చంద్రవాణివో ఎన్ని బాధలు పడ్డావురా ఎగిరంబు నగల పూర తమ్మి ఎన్ని బాధలు పడ్డావురా ఎగిరంబు నగల పూర తమ్మి ఎన్ని బాధలు పడ్డావురా జాయిరంజనీయ సామలావరికి. ఓ తమ్ముడా, నువ్వు చల్లగా వరదిల్లిమి కనుక ఇన్ని రోజులు ఎన్ని బాధలు పడ్డావో నాతో చెప్పుమి కదా. అలా అనుకుంటే అన్నయ్య నదొక మనవి. ఎట్టి మరి? జాగిరంజనేలా సామ్లావారికి ఉన్న నీవు జలము ఎత్తి ఎక్కడికి వెళ్ళినావే, ఉన్న నీవు జలము ఎత్తి ఎక్కడికి వెళ్ళినావో అన్న నువ్వు జలము ఎత్తి ఎక్కడికి వెళ్ళినావో నాతో నిలపు మన్నా ఎక్కడికి వెళ్ళినావో
ఆ యొక్క కరణ పరిధిలో మాత్రం దూపాయి తందున అంటే జలము తెస్తానని పోయి ఇంతవరకు రాలేవు, ఎక్కడికి పోయినావు నాకు విచారించు కదా. అలాగే వివరిస్తాను. జాయి రంజనయ్య సాంలావరికి నేను జలము తెచ్చి తీరా మల్లె చెట్టు కింద నీవు నేను జలము తెచ్చి తీరా మల్లె చెట్టు కింద నీవు నేను జలము తెచ్చి తీరా మల్లె చెట్టు కింద నీవు నిద్రపోయి ఉన్నావు తమ్మి మల్లె చెట్టు కింద నీవు నిద్రపోయి ఉన్నావు తమ్మి మల్లె చెట్టు కింద నీవు జాయి రంజనే ఆ సాంబావరికి ఓ తమ్ముడా నువ్వు అడిగినట్లనే నేను జలం తీసుకురావడానికి వెళ్ళినాను కానీ నేను వచ్చే లోపల ఆ మల్లె చెట్టు కింద పడుకున్నావు, నేను వచ్చి పిలిస్తే ఉలుకుతలేవు పలుకుతలేవు కదా. అలా నాన్న నాదొక మనం జాయి రంజనేయుల సాంలా వారికి అన్న నేను నిదురాబోతి ఏ మాయనో అన్నాగారు అన్న నేను నిదురాబోతి ఏ మాయనో అన్నాగారు అన్న నేను నిదురాబోతి ఏ మాయనో అన్నాగారు ఎరపాటి తుమి నాకు ఏ మాయనో అన్నాగారు జాలి రంజనేయుల సాంలా వారికి ఓ అన్నయ్య ఏమి? మల్ల చెట్టు కింద మాత్రం నేను నిద్రపోయినా కానీ నాకు ఏమి జరిగింది ఏమి తెలియదు అన్నయ్య. అలాగంటున్నావా? అవును. జాయి రంజనే ఆ సాంలావరికి తమ్ముడా నీ దేయమంత నీల మీద శ్యామలమాయే తమ్ముడా నీ దేయమంత అలా అన్నయ్య నీల మీద శ్యామలమాయే తమ్ముడా నీ దేయమంత కరుణలేక నాగేంద్రుడు కాటు వేసెను నిన్ను తమ్మి కరుణలేక నాగేంద్రుడు కాటు వేసెను నిన్ను తమ్మి కరుణలేక నాగేంద్రుడు కాటు వేసెను నిన్ను తమ్మి మందులకు వేయిరాను కాటు వేసెను నిన్ను తమ్మి జాయి రంజనయ్య సాంలా వారికి ఓహో తమ్ముడా ఆ మల్లె చెట్టు కింద నువ్వు పండుకున్నంత సేపట్లో ఆ రోజు నేను మరీ చెప్పిపోయినాను ఆ నాగశేషుని వనంలోకి వెళ్ళకమని చెప్పినా నువ్వు వినకుండా ఆ నాగశేషుని వనంలో మల్లె చెట్టు కింద పోయి పండుకున్నావు. ఆ పండుకున్నంతలో నాగేంద్రుడు మాత్రం కరుణ లేకుండా నిన్ను కాటేసి వెళ్ళినాడు. అందులో నేను నీకు మందు తీసుకురావడానికి వెళ్ళినాను కదా. అలా నాన్న అవును. జాయి రంజనేయుల సాంలా వారికి అయ్యయ్యో నాకు అట్టి వాపాయము జరిగినాదా అయ్యయ్యో నాకు అట్టి మందులైతే తెచ్చినావా మరి నాకు అన్నాడు మందులైతే తెచ్చినావా ఏట్లు ఎడవత్తి మన్నా ఏర్పడించమన్నా నాకు ఏట్లు ఎడవత్తి మన్నా జాయి రంజనేయుల సాంలా వారికి ఓ అన్నయ్య ఏమి? నాకు అంత అపాయం జరిగినాదా మరి ఎట్లు ఎడవాసినామో నాకు విచారించు కదా అన్నయ్య. అదే విధంగా విచారిస్తాను. జాయి రంజనయ్య సాంలా వారికి తిరిగి తిరిగి జాయి రంజనయ్య సాంలా వారికి తిరిగి తిరిగి వెళ్ళి తినిరా కుస్మగిరి నగరమునకు తిరిగి తిరిగి వెళ్ళి తినిరా కుస్మగిరి నగరమునకు తిరిగి తిరిగి వెళ్ళి తినిరా పుష్పగిరి రాముకో తిరిగి తిరిగి
తమ్ముడా ఏమనుకుంటున్నావు నీకు పాము గడిచినంత లోపల నేను ఏం చేసినా అని అడుగుతున్నావు కదా అవును. ఆ కారంట పడివి తిరిగి ఆ కుసుమగిరి నగరంకు వెళ్తే ఆ పాపిష్టి కుసుమగాంధీ నా పైన మత్తు మందులు చల్లి నిన్ను మర్పించింది కదా తమ్ముడా. అలా అనుకుంటా అన్నయ్య. అవును. జాగరణేలా సామ్లా వారికి జయరాని ఏ రామో పల్లి దాముని గరిజేర నన్నా దరని ఏ రామో పల్లి దాముని గరిజేర యన్నా దరని ఏ రామో పల్లి మర్వకావి రంజానేలా మదిలో నా గరిజేర యన్నా మర్వకావి రంజానేలా మదిలో నా గరిజేర యన్నా మర్వకావి రంజానేలా జాగరణేలా సామ్లా వారికి జయయ్యా. ఎర్రంపల్లి సాక్షిగా అలా నీకు జరిగిందా? అలాగా జరిగింది కానీ తమ్ముడా మనం వచ్చినప్పుడు మాత్రము మన ఎంబట గుర్రాలు ఉండే వజ్ర వైడూర్యాలు ఉండే మీ పైన కిరీటం ఉండే ఇప్పుడు అన్ని అవి ఎక్కడ పోయినాయో నాకు అర్థమైతలేదు. జయ విరంజనయ సామ్లా వారికి తమ్ముడా మామ అశ్వాము తమ్ముడా మన స్వాములో తమ్ముడా మన స్వాములో అమ్మ కట్టిన సద్ది నీ వస్త్రములే మాయనురా అమ్మ కట్టిన సద్ది వస్త్రములే మాయరా అమ్మ కట్టిన సద్ది సామ్లా వారికి ఓ తమ్ముడా నీ ఎంబట గుర్రాలు ఉండే అమ్మ కట్టిన సద్ది ఉండే నీ పైన వస్త్రాలు కూడా ఉండే అవన్నీ ఎక్కడ పోయినాయి నాతో చెప్పును కదా. అదే తెలుపుతానన్న. జాగరణేలా సామ్లా వారికి వన్నారో నిన్ను వెతికే గొల్లాపూరికి వెళ్ళి నానే వన్నారో నిన్ను వెతికే గొల్లాపూరికి వెళ్ళి నానే అల్లారా నిన్ను వెతికే పాప కరమౌను కోమటి వారు కర్ణ శిక్షలు పెట్టినారే పాప కరమును కోమటి వారు కర్ణ శిక్షలు పెట్టినారే పాప కరముల కోమటి వారు సామ్లా వారికి ఓ అన్నయ్య ఏమి నిన్ను మాత్రం ఆ యొక్క కరణి పడివిలో వెతుకుంటా ఆ యొక్క గొల్లపూరికి పోయినాను. ఆ గొల్లపూరిలో మాత్రం ఒక పాపకరములు కోమటి వారు చాలా బాధలు పెట్టిరు అన్నయ్య. అలాగంటున్నావా? జయ విరంజనయ సామ్లా వారికి కాటినాత్ములు కోమటి ఏమి బాధలు పెట్టినరురా కాటినాత్ములు కోమటి ఏమి బాధలు పెట్టినరురా
రఘునాథ మీరా సిన్ని తమ్ముడా నీవో నాతో రఘునాథ మీరా. గమ్మ టీవీ వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికీ కళాభివందనాలు. నాగలూరు గ్రామంలో రెండవసారి మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా నాటకాన్ని చిత్రీకరించడం. మొదటగా ఈ గ్రామంలో పెద్దిరాజు పెద్దమ్మ నాటకాన్ని చిత్రీకరించాను గమ్మ టీవీ ద్వారా. నాగలూరు గ్రామంలో ప్రదర్శించబడుతున్న ఈ సూర్యచంద్రుల నాటకాన్ని స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకాన్ని పూర్తిగా చిత్రీకరించి పార్ట్గా గమ్మ టీవీలో అప్లోడ్ చేస్తాను. ప్రతి పాటను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ భాగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తెచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంలో మీ అందరి ఆదర అభిమానం మీ ప్రోత్సాహం వల్లనే ఈ గమ్మ టీవీ ఇంత దూరం వచ్చిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 25వ తారీఖు 11వ నెల 2024 రోజున నాగలూరు గ్రామంలో సూర్యచంద్రుల నాటకం ఆడటం మొదలైంది. ఈ నాగలూరు గ్రామం గాంధారి మండల్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి జిల్లా కామారెడ్డిలో ఈ నాగలూరు గ్రామంలో ఈ నాటకం సూర్యచంద్రుల నాటకం కావున ఈ ఆట కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ గమ్మ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గమ్మ టీవీ ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కళాభివందనాలు. నాగలూరు గ్రామంలో ప్రదర్శించబడుతున్న ఈ సూర్యచంద్రుల నాటకాన్ని స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకాన్ని పూర్తిగా చిత్రీకరించి పార్ట్గా గమ్మ టీవీలో అప్లోడ్ చేస్తాను. ప్రతి పాటను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ భాగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తెచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంలో మీ అందరి ఆదర అభిమానం మీ ప్రోత్సాహం వల్లనే ఈ గమ్మ టీవీ ఇంత దూరం వచ్చిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.